నమస్తే. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెలివితేటలు ఎక్కడ దాకా వచ్చాయంటే చివరికి కోవా బన్ను రాష్ట్రంలో ఫ్యాక్టరీలు ఒకటే అనే స్థాయిలోకి వచ్చారు. ఎందుకంటే ఇది ట్వీట్ చేసిన వాళ్ళు వచ్చేసి ఆర్య శ్యామల, అంటే మన యాంకర్ శ్యామల. ఇంకొకడు ఇదే విషయం మీద మాట్లాడినోడు రేషన్ బియ్యం దొంగ మన పేరుని నాని. వీళ్ళిద్దరికి ఎందుకంటే ఒకరు బెట్టింగ్ రాని, మరొకరు రేషన్ బియ్యం దొంగ. వీళ్ళిద్దరూ ఏం పెట్టారయ్యా అంటే సేమ్ అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో పైనుంచి కింద దాకా ఒకటే స్క్రిప్ట్ వస్తుంది. మరి అది ఎవడన్నా అక్కడ కూర్చొని రాస్తాడో మనకు తెలియదు, కానీ సేమ్ ఏదైతే మాట్లాడారో అదే డైలాగ్ని అందరూ మాట్లాడతారు. తద్వారా జనాల్లోకి అది వెళ్ళిద్ది అనేది వాళ్ళ యొక్క స్ట్రాంగ్ నమ్మకం. సరే, ముందు మన యాంకర్ శ్యామలా పెట్టింది. ఏం పెట్టింది తెలుసా? 10 రూపాయలకే కోవా బన్ నమ్ముతున్నారని వారిని చుట్టుముట్టి ప్రశ్నించిన మన పరమ పవిత్ర జర్నలిస్టులు 99 పైసలకి భూములు అమ్ముతున్న వారిని ప్రశ్నిస్తే ఎంత బాగుంటుందో కదా అని చెప్పేసి అడిగింది. ఇప్పుడు 10 రూపాయలకి కోవా బన్ వస్తుందా రాదా అని ఎక్కడ అడిగారు? తెలంగాణలో జరిగింది ఆ విషయం. సరే, ఎక్కడ జరిగినా దాని మీద మేము కూడా ఏం మనుషులు రా బాబు, మీరు ఏం జర్నలిజం చేస్తున్నారా, మీకు సిగ్గు శరం ఉంటే 10 రూపాయలు వాడేదో బతుకుదేరు కోసం వచ్చినాడు, వాళ్ళు ఏదో ఒక కోవా బన్ అనుకొని వాళ్ళు బతుకుతున్నారు, అలాంటి వాళ్ళని మనం అంటవేంది, అలా మాట్లాడవచ్చా అదని చెప్పాం. చాలామంది నెటిజన్స్ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చారు. జరిగింది తెలంగాణలో, అది అదృశ్యంగా జరగవచ్చు, ఇంకో విషయంగా జరగవచ్చు. పాపం జరిగింది. అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జర్నలిస్టులు వాళ్ళ పరిధి వాళ్ళకు ఉంటుంది. నిజంగా జర్నలిస్టులు ప్రశ్నించదలుచుకుంటే యాంకర్ శ్యామలాసను మీ రాజకీయాల్లో చేయగలుగుతావా? నీ బతుకేంది, నీ చరిత్ర ఏంది? బెట్టింగ్లు వ్యాపారులు ప్రమోట్ చేసిన ఆమె బయటకు వచ్చి నీతులు చెప్తుంది, యువతకు ఉద్దేశించి మాట్లాడుతుంది అని జర్నలిస్టులు రేపు కథనాలు రాశారనుకో, టైర్ బండ్ల మీద రికార్డింగ్ డ్యాన్సులు వేసిన షికాగో శ్యామల ఆంటీ ఈరోజు నీతి చరిత్రలు చెప్తుంది అని జర్నలిస్టులు ఫోకస్ పెట్టి రాశారనుకో, నిజంగా నువ్వు రాజకీయాలు చేయగలుగుతావా? అసలు నీకు ఏ క్వాలిఫికేషన్ ఉందని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చారు? మీ కుటుంబం ఏమన్నా గతంలో రాజకీయాలలో ఉన్నారా? పోనీ నువ్వేమన్నా రాజకీయాలలో చాలా స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేసావా? లేకపోతే 2019-24 వరకు ఏమన్నా పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నావా? నీకు పేమెంట్ ఇస్తే హైదరాబాద్లో వెళ్తావు, వస్తావు, ఇక్కడ ఏదో ఒక కాన్సెప్ట్ చేస్తావు, ఎక్కడ ఒక చిన్న ఎలివేషన్ వేసుకుంటావు, వెళ్ళిపోతావు. ఖాళీ టైంలో స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుకుంటావు, లేకపోతే క్రికెట్ బెట్టింగ్లు వ్యాపులు ప్రమోట్ చేసుకుంటావు. నీకు ఎర్నింగ్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ పాలిటిక్స్ మీద, ప్రజల మీద లేదు అనేది వాస్తవ విషయం. ఇది వాస్తవ విషయం. అయినా కూడా నీకు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చారంటేనే మనం అర్థం చేసుకోవాలి మన స్థాయి ఏంటి, మన వ్యవహారం ఏంటి, మన బతుకేంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఈయన మాట్లాడిన తర్వాత ఇంకొకటి రేషన్ బియ్యం దొంగ వాడు మాట్లాడుతున్నాడు. 99 పైసలకి భూములు ఎట్లా ఇస్తావు లోకేష్ నాయుడు, 10 రూపాయలకి కోవా బన్నే రావట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున నిన్న చూస్తే అడావుడి చేశారు అని అన్నాడు. రూపాయికి రేషన్ బియ్యం వస్తే నువ్వు 40 రూపాయలు సొమ్ము చేసుకున్నావుగా, నువ్వు పెద్ద దొంగ 420 గాడివేగా, నీకంటే 420 గాడి ఎవడన్నా ఉన్నాడా? సరే, ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే వైసీపీ నాయకుల యొక్క మెంటాలిటీ ఏంటంటే కోవా బన్ను మీదో, రేషన్ బియ్యం మీదో, లేకపోతే ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంకా ఎక్కడ దాకా ఆగిపోయారంటే వాళ్ళ స్థాయి అంతే. అంతకుమించి పై స్థాయిలోకి వాళ్ళు రారు, వాళ్ళ ఆలోచనలు రావు. నేను ఒక మాట మాట్లాడుతున్నా, తెలంగాణలో ఇంకో మాట చెప్పింది. తెలంగాణలో కోకాపేటలో నేల అంటే ఎకరం 150 కోట్ల రూపాయలకు పోయిందంటే ఆంధ్రప్రదేశ్లో కేవలం రూపాయికి ల్యాండ్ ఇస్తున్నాను. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి చెందిన రాష్ట్రం. 2004కు ముందు తెలంగాణలో కూడా ఇండస్ట్రియల్ పెట్టుబడులు పెట్టడం కోసం ఆ రోజు ఎకరం 1,00,000 రూపాయలకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో 2014 రాష్ట్ర విభజన చెందిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అమరావతి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయం కోసం, తన స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి మీద కేసులు వేయించి క్లియరెన్స్లు కాకుండా చూడగలిగాడు. చివరికి ఎట్లాగట్ట కేసులు క్లియరెన్స్ చేసుకొని కార్యరూపం దాల్చుకొని ఆంధ్రప్రదేశ్కు ఒక క్యాపిటల్ అది అమరావతి అని అనుకున్న సమయం తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 రాజధానులని, పారిశ్రామికవేత్తల 3 బాగొట్టాడు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి మూడింది. పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, ఇండస్ట్రీస్ రాక, అలాగే సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిన మాట వాస్తవ విషయం. దేశ చరిత్రలోనే బీహార్ను తలపించే విధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలింది. పథకాల పేరుతోటి రాబడిలే కానీ
ఖర్చులే కానీ రాబడి లేనటువంటి పరిస్థితి రాష్ట్రానికి తయారైంది. ఫలితంగా అన్నిటి మీద ఛార్జెస్ పెంచుకుంటూ పోయారు. ఈరోజు మీరు వచ్చాక అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఏం జరిగిందంటే గంజాయి, డ్రగ్స్ ఇలాంటివి మాత్రమే జరిగాయి. ఇలాంటి రాష్ట్రం నుంచి ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్లో తీసుకొచ్చి మిగతా రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలకి పోటీగా తయారవడానికి ఆంధ్రప్రదేశ్కి వనరులు అయితే ఉన్నాయి, అద్భుతమైన వనరులు ఉన్నాయి. కానీ అంతకంటే దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే నెక్స్ట్ జగన్ వస్తే ఏంటి అనేటువంటిది పారిశ్రామికవేత్తలు ఉన్న అతిపెద్ద భయం ఇది. సో వీటన్నిటిని అధిగమించడం కోసమే ఈరోజు మిగతా రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ పాలసీస్ని ఈరోజు ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. భారతదేశంలో 4 విదేశీ పెట్టుబడులు వస్తే అందులో ఒక పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మీరు ఇంకా కోవా వన్నుల కాడ, రేషన్ బియ్యం కాడ, లేకపోతే మామిడి తాండ్రాల కాడ, అప్పడాల కాడ, వడియాల కాడ ఏడే ఉండిపోయారు. మీ బతికెందుకంటే మీ రేంజ్ అది. మీ నాయకుడు ఆలోచన ఏంటాయా? వాలంటీర్లు, రేషన్ బండ్లు డ్రైవర్లు, మందు షాపులో మందు పోసేవాళ్ళు, ఇది మీ నాయకుడి యొక్క ఆలోచన. వాళ్ళని అక్కడే ఉంచేశాడు. గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత అంతా కూడా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి వాళ్ళ చోట్ల పెద్ద ఎత్తున అక్కడికే వెళ్ళిపోయారు. ఇప్పటికీ అదే పరిస్థితి. చంద్రబాబు వచ్చినప్పుడు మాత్రం ఏం అద్భుతాలు ఏం జరగవు. కాబట్టి దరిద్రం ఏంటంటే ఆ రోజు మీరు క్రిస్టియన్ సంస్థలకి ఇప్పుడు జగన్ గారి మేనత్తకి ఫ్రీగా ఇచ్చారు 7 ఎకరాలు. అట్లాగే శారదాపీఠానికి ఒక 12-15 ఎకరాలు ఫ్రీగా ఇచ్చారు. విజయసాయిరెడ్డి కూతురుకి అయితే అరవిందో ఫార్మాకి ఇంక చెప్పాల్సిన పనిలే, 1000 ఎకరాలని ఇచ్చేశారు. దాని గుండా ఎవరికి ఎటువంటి బెనిఫిట్స్ లేవు. కానీ ఈరోజు మీరు ఇచ్చిన కంపెనీల మీద మీరు ఆల్రెడీ హైకోర్టులకు వెళ్ళారు. హైకోర్టు ఆల్రెడీ కొన్నిటికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. అరే బాబు, రాష్ట్రంలోకి ఇండస్ట్రీలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి అని చెప్పేసి ఇచ్చింది. అయితే ఈ మధ్య గడా శ్రావణ్ లాంటి వాడు, ఎందుకంటే లాయర్కి కొన్ని దొంగ తెలివితేటలు ఉంటాయి కదా, అలాంటి క్రిమినల్ మెంటాలిటీ ఉపయోగించి ఇంతకుముందు ఏంటంటే పలానా సంస్థకి రూపాయికే ల్యాండ్ ఇచ్చారు అని కోర్టుకు వెళ్ళేవారు. ఇప్పుడు అట్లా కాదు, సార్ పలానా సంస్థకి వీళ్ళు సేల్ డీడీ ఇచ్చేస్తున్నారు, అలా కాకుండా సేల్ డీడీ రాస్తే ఒకవేళ వాళ్ళు కానీ కంపెనీ పెట్టకపోతే మనం ల్యాండ్ వెనక్కి తీసుకోవచ్చు అనేటువంటి దాని ఆ ఎలిగేషన్ మీద వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత యువత, రాష్ట్ర ప్రజలు అందరిపైన ఉంది. ఇలాంటి ఏదో స్టేజ్ మీద బెల్లీ డ్యాన్సులు వేసుకునే గల్లీలో తిరిగేటువంటి సిల్లీ ఫెలోగాళ్ళు మాట్లాడిన మాటలు మనం భుజాలకు ఎక్కించుకోకూడదు. ఈరోజు మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఒక్కటే ఉన్నటువంటి ఒకే ఒక అతిపెద్ద అడ్వాంటేజ్ అని నేను చెప్తాను. మీరు మిగతా రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలలో మీరు గతంలో కేసీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడారు. ఆ కేసీఆర్ లాంటి వాళ్ళని ఢీ కొట్టి ఈ రాష్ట్రంలో కొన్ని కంపెనీలు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించాడు. అందుకు ఉదాహరణ హీరో మోటార్స్, అలాగే అపోలో టైర్స్ ఇలాంటి కొన్ని సంస్థలని రాష్ట్రంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళతోటి అసలు యువత ఆలోచన చేసుకోవాలి. ఇంకా వీళ్ళకి మళ్ళీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత మన పైన ఉంది. అర్థమైందా? ఇది చివరికి ఇది కోవా బండ్లు అమ్ముకునేది, వాడు చివరికి రేషన్ బియ్యం ఎక్కడో చోట అమ్ముకొని బతకాల్సిన పరిస్థితి. వాడు కొడుకు ఒకడు ఉన్నాడు, కోతిగా ఎనికి తిరిగితే ఎట్టుంటుందో పత్తి పచ్చం మూసుకొని ఇవన్నీ చాలా ఉండేలా మాట్లాడదలుచుకోవట్లేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, అరే మీ స్థాయి ఎదురా, మీరు అక్కడే ఉండిపోండి.